ఇప్పుడైతే మహాబలేశ్వరం టెంపుల్ విజిట్ అయితే అయిపోయింది, దర్శనం కంప్లీట్ అయింది మనది. ఇప్పుడు మనం వచ్చేసి బృహదేశ్వర్ టెంపుల్కి అయితే పోతున్నాము. ఆడికెళ్ళి ట్రైన్ బుక్ చేసుకుంటాం, ట్రైన్ అయినా టికెట్స్ అయినా బస్ టికెట్స్ అయినా బుక్ చేసుకుంటాం. అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి మేము ఇప్పుడైతే అన్ని సామాన్లు చదువుకున్నాం, అన్నీ తీసేసుకున్నాం. 10 గంటలకు చెక్అవుట్ అయిపోతాం, తీసుకుంటున్నాం అన్ని సామాన్లు. ఇప్పుడు మీకు ఆ లొకేషన్ అది మొత్తం చూపిస్తా. టెంపుల్ మొత్తం చాలా పెద్దగా ఉంటుంది, గోపురం చాలా పెద్దదంట. ఇంకా శివుని విగ్రహం అయితే చాలా పెద్దది. అది బ్యాక్ సైడ్ బీచ్ ఇంకా స్టోరీ కూడా మీకు చూపిస్తా అక్కడ ఏమేమి ఉంది లొకేషన్లో. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. బృహదేశ్వర టెంపుల్కి అయితే మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇంకో మన ముంగడు ఉంది కదా బస్సు, చూపిస్తా. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మహాబలేశ్వరంపురం బస్ స్టాప్లో అవుతున్నాం మనం. మన జర్నీ స్టార్ట్ అయింది. ముంగట చూసుకోవచ్చు 250 వీడికెళ్ళి అయితే 50 రూపీస్ ఉంటుందంట టికెట్. 50 to 60 ఉంటుంది టికెట్. మనం టికెట్ తీసుకున్నాం. ఇంకా వీడియో అయితే పూర్తిగా మన హైదరాబాద్ నుంచి సుమారు 705 కిలోమీటర్లు ఉంటుంది శ్రీ మురుడేశ్వర ఆలయం. ఈ ప్రత్యేకత తెలుసుకోవడానికి అయితే మనం వెళ్తున్నాము, ట్రావెల్లో ఉన్నాము బస్సులో. ఇక్కడ చూసుకోవచ్చు చాలా వరకు బస్సులు చాలా సౌకర్యాలతో ఉన్నాయి. డ్రైవర్స్ ఫ్రంట్ కెమెరా అవన్నీ చూస్తున్నారు. మనకైతే నేనైతే చూస్తున్నా వాళ్ళని. బ్యాక్ సైడ్ అందరూ చాలా మంచిగా ట్రావెల్ అయితే చేస్తున్నాం మేము. మాకైతే మంచిగా అనిపిస్తుంది. మేమైతే చేరుకుంటాం. బృహదేశ్వర్ పోవాలంటే ఇక్కడ ఆటో స్టాండ్ ఉంటుంది, ఆటో ఎక్కాలి మనం. ఆటో రేట్ ఎంత ఉందేమో అడుగుదాం. रुद्रेश्वरకి 40 రూపాయలు అంట ఇక్కడికి బస్ స్టాప్. ఫ్రెండ్ కనబడుతుంది, మనం రీచ్ అయిపోయినాం. రిసార్ట్లు స్కూల్స్ రిసార్ట్లు అయితే ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి మనకి. చాలా మంది టూరిస్టులు అయితే వస్తున్నారు. అయితే బత్తకల్ జిల్లాలోని మురుడేశ్వర ఆలయం ఉన్నది. ఇది 37 మీటర్ల ఎత్తు ఉంటుంది. మనం చూసుకోవచ్చు అరేబియా సముద్రం మొత్తం అలుపుకొని ఉంటుంది చుట్టూరా. మేమైతే ఇక్కడ స్నానం చేసుకొని గుళ్ళకి వెళ్దాం అనుకుంటున్నాము. గుర్రాలు ఇంకా ముంగడ చూసుకుంటే చాలామంది. ఇక్కడ రాజగోపురం ఎత్తు 237 అడుగులు ఉంటుంది. ఇది దేశంలోనే ఎత్తైన గోపురం. దీని లోపలికి వెళ్ళాలంటే మనం లిఫ్ట్ ద్వారా వెళ్ళాలి. లిఫ్ట్ టికెట్ వచ్చేసి 20 రూపాయలు ఉంటుంది, 20 నుంచి 10 రూపాయల చిల్డ్రన్స్కి అయితే. మనమైతే లిఫ్ట్లో అయితే పైనకి వెళ్దాము. టికెట్ తీసుకుంటున్నాం మేము. టికెట్ తీసుకొని పైనకి అయితే చేరుకున్నాం. ముంగడ చూసుకుంటే రాజగోపురం నుంచి స్ట్రీట్ మొత్తంగా కనబడుతుంది. మురుడేశ్వర ఆలయం స్ట్రీట్ చాలా అద్భుతంగా ఉంది. మీదికెళ్ళి చూస్తే ఇక్కడ చాలా భయంకరమైన ఎత్తులో చాలామంది పనులు అయితే చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు అని తెలుసుకోవడానికి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇదే మురుడేశ్వర విగ్రహము మనం చూస్తున్నాం కదా. సుమారు విగ్రహం ఎత్తు వచ్చేసి 123 మీటర్ల ఎత్తు ఉంటుంది. మనమైతే దర్శనం చేసుకుని లోపలికైతే వెళ్దాము గుడిలోకి. మనం ఇంకా చూస్తున్నారు కదా విగ్రహం. మనము ఆత్మలింగాన్ని చూడాలంటే మనము లోపలికైతే వెళ్ళాల్సి వస్తుంది. మనం చూద్దాము. కందుకగిరి పర్వతం పైన ఉన్న ఈ గుడిని మొత్తం బంగారు పూతతోనైతే తయారు చేశారు. శివుడు పార్వతి పాదం మోపింది మొదట ఇక్కడనే అంట. మనమైతే లోపలికి వెళ్దాము. చుట్టుపక్కల మొత్తం అరేబియా మహాసముద్రం ఉంటుంది. మనం చూస్తున్నాం కదా. మనం లోపలికైతే
18 ఫ్లోర్లు ఉంటుంది. మనం మీద దాకైతే వెళ్ళేసి వచ్చాం కదా, మనం చూసినాం కదా. ఇదే మురుడేశ్వర ఆలయం. ఆత్మలింగాన్ని ఇక్కడనే ప్రతిష్టాపనం అయితే జరిగింది. మనం లోపలికి వెళ్దాం. కెమెరాలు నాట్ అలౌడ్ ఉంటుంది. మనకి గుడి బయట చూసుకుంటే మొత్తం బంగారు పూతతో ఉన్నది. మనకు శివుని విగ్రహం మీద కనపడుతుంది కదా. ఇక్కడ ఆత్మలింగాన్ని అయితే చూడలేము మనము. చుట్టుపక్కల చాలా బందోబస్తు ఉంటుంది. విగ్రహాలు చూసుకోవచ్చు. ప్రతి విగ్రహము ఇక్కడ ప్రతిష్టాపనం జరిగినది. మొత్తం బంగారు పూతతో ఉంటుంది. చుట్టుపక్కల చూసుకుంటే మంచి ప్రదేశంలో ఉన్నది గుడి. ఇప్పుడు శ్రీ మురుడేశ్వర విగ్రహాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ ఆత్మలింగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది, చూస్తున్నాం కదా. మనం ఇక్కడ చూసుకోవచ్చు శ్రీ మురుడేశ్వర విగ్రహము. చాలా భారీ విగ్రహం ఇది. మనం వినబడుతుంది. ఇప్పుడైతే మేము దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. మీరు కూడా వచ్చినప్పుడు క్లియర్గా చూడండి. మేమేమైనా మిస్ అయితే మీరు మాకు కామెంట్ చేస్తే ఇంకా తీయగలుగుతాము. ఐ హోప్ మీకు కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.